ప్రతి ఒక్కరూ అలాగే రెండు హస్తాల పైకెత్తి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ కొద్ది సమయం ప్రభు చేసిన ఈ 2025 అంతా కూడా ఏ ఆటంకం లేకుండా, అపాయం లేకుండా క్షేమంగా ఆయన సన్నిధిలో ఆ సజీవం లెక్కలో ప్రభు మనల్ని ఉంచి మనల్ని మన కుటుంబాలను పోషించి ఆదరించి నడిపించిన దేవుని కొద్ది సమయం స్తోత్రాలు చెబుదామా. ఇదిగో మనల్ని మన కుటుంబాలను కంటికి రెప్పలా కనుపాపలా ఇదిగో తన బిడ్డల కంటే ఎక్కువగా ఇదిగో అనునిత్యము కాపాడి పోషించి, ఒకవేళ అనేక అపాయాలు మీదికి వచ్చి ఉండవచ్చు, అనేక శోధనలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో రోగాలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో ఆటంకాలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో ప్రమాదాల మధ్య ప్రయాణం చేసి ఉండవచ్చు. కానీ వాటిలో ప్రభు ఎలాంటి నష్టము కలుగ చేయకుండా కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కదా. కృతజ్ఞతాహీనులుగా ఉండవద్దు. ప్రభు సంవత్సరం అంతా కాపాడాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రాణాలతో, ఆత్మదేహముతో నోరు తెరిచి గంభీరంగా ప్రభుని మహిమపరచండి. కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నారు. ఎంతటి అవమానం అది, ఎంతటి దౌర్భాగ్యం అది. కాపాడినందుకు స్తోత్రం. అదిగో 2 నిమిషాలు చేతులెత్తి పైకి లేపలేకపోతున్నావే. 2 నిమిషాలు దేవుని వైపు చేతులు లేపలేకపోతున్నావే. పట్టుమని 2 నిమిషాలు దేవుని వైపు హస్తాలు చూపించలేకపోతున్నావే. సంవత్సరం కాపాడాడు కదా దేవుడు. సంవత్సరం పోషించాడు కదా దేవుడు. సంవత్సరం ఇదిగా నడిపించాడు కదా దేవుడు. ఎన్నిసార్లు నీ బిడ్డలను కాపాడాడు. ఎన్నిసార్లు అపాయం నుండి నీ కుటుంబాన్ని తప్పించాడు. ఎన్నిసార్లు ఆకలితో అలమటిస్తుంటే నీ కుటుంబాన్ని నా దేవుడు పోషించాడు. బలపరిచినందుకు స్తోత్రం. ఆశీర్వదించినందుకు స్తోత్రం. బలపరిచినందుకు స్తోత్రం. నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రేమించేదా నా ప్రాణమున్నంతవా. ధైర్యంగా చెప్పగలరా?